హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 ప్యాకెట్ల గులాబ్ జామ్ పౌడర్‌ని ఇందులోనే వేసుకోవాలండి. దాంట్లో కాచి చల్లార్చిన పాలను వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 గ్లాసుల పంచదారను వేసుకొని 4 గ్లాసుల వాటర్‌ని కూడా అందులోనే వేసుకొని మరిగించుకొని కొంచెం జిగురొచ్చిన తర్వాత దాంట్లో యాలకుల పొడి వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ రాసిన చేతులతో ఒత్తుకుంటూ గులాబ్ జామున్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్‌లో వీటన్నింటిని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వీటిలన్నింటిని వేసుకొని వేపుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి గోరువెచ్చని పాకంలో వేసేసుకొని ఈ పాకం పీల్చే వరకు పక్కన పెట్టుకోండి. ఇవి రెడీ అయిపోయినట్టే. లోపల ఉండలేమి లేకుండా పైన పగలకుండా రౌండ్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్‌లో ఉంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.